హలో. సో పుష్ప 2 మూవీ రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? హైలీ ఎక్స్పెక్టేషన్స్ అండి, ఎందుకంటే పుష్ప 1లో మనం చూసాము ఏ రేంజ్లో రీచ్ అయిందో. కానీ పుష్ప 2 ఇంకా డబుల్. అంటే ఇప్పుడు ప్యాన్ వరల్డ్ అనేది మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పుష్ప 1తోనే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాని మించి ఉండొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్స్. సో పుష్ప 2 మూవీ నుంచి గ్లిమ్స్ ఇలా రిలీజ్ అయ్యాయి కదా, అవి పోస్టర్స్ ఎలా అనిపించాయి? అల్లు అర్జున్ లుక్ మాత్రం చాలా సూపర్. అంటే ఆ రోల్కి యాక్సెప్ట్ చేయడం అంటే చాలా, అంటే దాన్ని ఏమంటారు, అంత టాప్ హీరో అయ్యి ఉండి కూడా అలా యాక్సెప్ట్ చేశారంటే గ్రేట్నెస్ అని. ఓకే, పోస్టర్. అంటే నెయిల్ పాలిష్ కానీ కొంచెం అలా. ఓకే, సో మరి ఈ మూవీ ఎంతవరకు హిట్ అవుతుంది అనుకుంటున్నాను? నాకు తెలిసి టాప్లోకి వెళ్ళిపోతుందండి, అంటే అన్ని రికార్డులు బద్దలు కొట్టే రేంజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే చూస్తే మనం మల్టీ స్టార్గా త్రిబుల్ మూవీ బాగా హిట్ కొట్టడం, ఆస్కార్ తీసుకోవడం చూసాం. సో ఇది సింగిల్ స్టార్గా తీసుకోగలుగుతాడంటారా? మ్యాక్సిమం వెళ్ళిపోతుందండి. అంటే మామూలుగా ఇప్పుడు ప్రభాస్ని అంటే మరీ అంత, అంటే బాహుబలి అంత కాకపోయినా మ్యాక్సిమం దాని రీచ్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో మరి అల్లు అర్జున్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? ఆర్య. సో పుష్ప 2 మూవీ నుంచి హీరో పోస్టర్స్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేశారు. మరి హీరోయిన్ శ్రీవల్లి పిక్ అంటే ఆమె రిలీజ్ చేయలే కదా? అది త్వరలోనే రిలీజ్ చేస్తాం, మనం చెప్పలేం కదా. అది అంతా వాళ్ళ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీడియా కానీ డైరెక్టర్ అంతా వాళ్ళు డిసైడ్ చేసి పంపిస్తారు. సో మళ్ళీ ఇంకా అల్లు అర్జున్ నుంచి నెక్స్ట్ ఇంకా ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ అన్ని మూవీలు కవర్ చేశానండి, అంటే ఈ రోల్ చేయలేదు ఆ రోల్ ఈ జానర్ అనేది అన్ని మ్యాక్సిమం కవర్ చేశాడు. ఇంకా మనం చూడాల్సింది అంటే పోలీస్ మామూలుగా ఆ రోల్ నాకు తెలిసి రాలేదు అనుకుంటా, అది వస్తే బాగుంటుంది. రేసుగురంలో వన్డే అలాగా జస్ట్ క్యామియో లాగా వచ్చింది, ఈసారి ఫుల్ టైం వస్తే బాగుంది అనిపిస్తుంది. సో బోయపట్టితో మూవీ చేయబోతున్నాడని ఒక టాక్ వచ్చింది కదా, సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ మనం చూసాం కదా, సరైనలో మంచిగా ఉంది. అంటే ఇప్పుడు బోయపాటి కొన్ని అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆడియన్స్ కూడా, అంటే కొడితే అలా వెళ్ళి వినయ్ విజయ్ రాములు కొన్ని సీన్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేబీ అవి కొన్ని తగ్గించుకొని చేస్తే మాస్ హిట్ అవ్వచ్చు. సో మరి త్రివిక్రమ్ గారితో మూవీ ఫస్ట్ అన్నారు, అది క్యాన్సిల్ చేసి మళ్ళీ బోయపాటితో తీస్తున్నారు కదా? అది అంతా వాళ్ళ మీద ఉంటుంది, అంటే డేట్స్ కుదరాలి, అన్నీ వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ వాళ్ళ అంటే ఇచ్చుకుంటారు కదా, అవి మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఓవరాల్గా పుష్ప ఒక డైలాగ్ పుష్ప మూవీ దీని అమ్మ తగ్గేది. హాయ్. ఓకే, అల్లు అర్జున్ మూవీ రాబోతుంది కదా పుష్ప 2, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? పుష్ప 1 కన్నా ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటున్నాం. ఓకే, సో పుష్ప 1 చూసారా? చూసి ఎలా అనిపించింది ఆ మూవీ? అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. ఇంకా దానికన్నా ఎక్కువ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం పుష్ప 2. ఓకే, సో పుష్ప 2 మూవీపై అంటే చిన్న గ్లిమ్స్ కానీ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు కదా, ఎలా అనిపించింది? అసలు ఎక్స్పెక్ట్ అంటే అంత బాగా, ఇంకా లయన్ వస్తుంది కదా, టైగర్ లయన్, ఇక దాన్ని కూడా తగ్గేదేలే. ఓకే, పోస్టర్లు ఎలా ఉండే అల్లు అర్జున్? అల్లు అర్జున్ది అంటే ఏం చెప్తాం. సో అల్లు అర్జున్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో, సో అన్ని ఫేవరెటే. అన్ని ఫేవరెట్. ఒకటి బెస్ట్ మూవీ ఏది? బెస్ట్ మూవీ అంటే అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ చాలా ఇష్టం, గంగోత్రి. ఓకే, ఏ మూవీ నుంచి కనెక్ట్ అయ్యారు అల్లు అర్జున్? ధ్రువ, సారీ డీజే. ఓకే, సో ఏమి ఇష్టం అల్లు అర్జున్లో మీకు? డ్యాన్స్ స్టైల్, ఇంకా డ్యాన్స్ స్టైల్ అదే. ఓకే, సో ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు పుష్ప 2 మూవీ వరకు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది మీకు అల్లు అర్జున్? ట్రాన్స్ఫర్మేషన్ అంటే లో నుండి హై వరకు వెళ్ళింది కదా. ఫస్ట్ అసలు అల్లు అర్జున్కి డ్యాన్సే రాదు అని ఎవరో అన్నారని అంటే ఎందులోనో చెప్పారు. ఇప్పుడు టాప్ 3లో ఉంటాడు కదా ఇండియాలోనే అల్లు అర్జున్, డ్యాన్స్ అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో యాక్టింగ్ పరంగా ఎలా ఉంది? వేరే లెవెల్, తగ్గేదే. నేషనల్ అవార్డు వచ్చింది కదా రీసెంట్గా, ఫీల్ అయ్యారు? అదే ప్రౌడ్ మూమెంట్, ఫ్యాన్స్ అందరికీ అదొక ప్రౌడ్ మూమెంట్. ఓకే, సో మళ్ళీ పుష్ప 2 మూవీలో ఆస్కార్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? మేబీ వస్తుంది కావచ్చు, అల్లు అర్జున్ చేస్తుంది కదా. ఇంత గ్యాప్ తీసుకొని వస్తున్నారంటే పక్కా ప్లాన్ చేసుకొని పక్కా హిట్ కొడతాడు అని. సో మరి ఆస్కార్ రావాలనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే. సో ఇంకా అల్లు అర్జున్ నుంచి ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాస్, ఇంకా రొమాంటిక్. మాస్ చూసారు, రొమాంటిక్ చూసారు, ఇంకా డిఫరెంట్గా ఏం లేదు, అన్నీ బాగానే ఉంటాయి అల్లు అర్జున్కి.
థ్యాంక్ యూ. హలో బ్రో, హాయ్ అండి. పుష్ప 2 మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంతకుముందు మూవీ కూడా బాగా ఆడింది. ఈ మూవీ కూడా ఎక్స్పెక్టేషన్ డైరెక్టర్స్ కూడా దాని మీద కూడా చాలా హై లెవెల్గా పాన్ ఇండియా మూవీ లాగా తీస్తున్నారు వాళ్ళు కూడా. ఇది కూడా బాగానే ఆడొచ్చు అండి. అంటే ఆ మూవీ కూడా బాగానే ఆడింది కదా, ఈ మూవీ కూడా ఆడొచ్చు. ఎందుకంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి దీన్ని కూడా దానికి డబుల్గా తీయాలని ఎవరైనా ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్తోనే మూవీ తీస్తారు కదండి. చూసుకుంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? మూవీ ఆ మూవీ ఇంకా దానికన్నా పర్ఫామ్ ఎక్కువ చేయొచ్చు అండి. ఎందుకంటే అది ఆ మూవీ కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా కాన్సన్ట్రేషన్తో అట్లా కూడా తీశారు కాబట్టి దీన్ని కూడా ఇంకా దానికన్నా డబుల్ హిట్ కావాలని కూడా కోరుకొని తీస్తామని వాళ్ళు ప్రయత్నిస్తారండి దానికి మించి కూడా. ఓకే అండి. సో అంటే గ్లిమ్స్ కానీ పోస్టర్స్ కానీ రిలీజ్ చేశారు కదా పుష్ప 2 నుంచి, ఎలా కనెక్ట్ అయ్యాయి? నాకైతే బాగా అనిపిస్తుందండి. దానికన్నా ఇంకా సూపర్గా మూవీ ఆడుతుందని అనుకుంటున్నాను నేను కూడా. చాలా ఎక్స్పెక్టేషన్తో కూడా తీస్తుంటారు ఈ మూవీ కూడా. అల్లు అర్జున్ లుక్స్ ఎలా అనిపించాయి? బాగా అనిపిస్తుందండి నాకైతే. సో అల్లు అర్జున్ నుంచి ఇంకా ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇలాంటి మూవీస్ అంటే పుష్ప తీసారు కదా, దానికి మించిగా ఇంకా తీస్తే బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్ అన్నమాట. సో పుష్ప 2 నుంచి హీరో గ్లిమ్స్ కానీ హీరో పోస్టర్స్ రిలీజ్ చేశారు, కానీ హీరోయిన్ రిలీజ్ చేయలేదు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు శ్రీవల్లి క్యారెక్టర్? ఇంకైతే వాళ్ళ పోస్టర్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి చూస్తే మనం వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టి ఎట్లుంటుంది అనేది కొంచెం చెప్తుంటాం కదా. అంటే ఇప్పుడైతే వాళ్ళ గ్యాప్ అయితే ఏం తీయలేదు, అలా అల్లు అర్జున్ వారే తీసారు కాబట్టి బాగా అనిపిస్తుంది కొంచెం. మరి నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా. సో ఇప్పుడు మళ్ళీ ఆస్కర్ అవార్డు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దానికన్నా హిట్ అయితే ఇంకో రావడానికి ఛాన్స్ ఉంది మేడం. దీన్ని వస్తుంది నాకు తెలిసి అయితే, నా గేస్ ప్రకారం అయితే వస్తుందండి. సో అల్లు అర్జున్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? సన్ ఆఫ్ సత్యమూర్తి. వాళ్ళ నాన్న అంటే వాళ్ళ ఫీలింగ్స్ దాన్ని బట్టి ఉంటుంది కదా మూవీ. ఆ మూవీ తన ఎట్లా కష్టపడతాడు అనేది, వాళ్ళ నాన్న తర్వాత జనరేషన్ ఎట్లుంటుంది, ముందు ఎట్లుంటుంది అనేది ఆ మూవీలో కొంచెం చూస్తే తెలుస్తుంటుందండి. సో వెయిటింగ్ మరి మూవీ కోసం పుష్ప 2. అవునండి. హాయ్ అండి. సో అల్లు అర్జున్ గారిది పుష్ప 2 మూవీ రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అదే పుష్ప 1 మనం ఆల్రెడీ గతంలో చూసాం, ఒక సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అయింది. సో అదేవిధంగా పుష్ప 2 కూడా మరో సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, పుష్ప మూవీ వచ్చాక చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే అండి, గ్యాప్ అంటే మరి దానికి తగ్గట్టుగా సుకుమార్ గారు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ చాలా ఉంటాయి కదా. సో అందుకని గ్యాప్ తర్వాత వస్తుంది, బట్ గ్యాప్ మన మంచి కోసమే. సో అదే రికార్డ్స్ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. పుష్ప 1 ఎలా అయితే చేస్తుందో అంతకు మించే చేస్తుందని అనుకుంటున్నాం. ఓకే అండి. సో అంటే పుష్ప నుంచి పోస్టర్స్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేశారు కదా పుష్ప 2 నుంచి, అవి చూసారా? చూసాం. ఓకే, ఎలా ఉందంటారు? అది చాలా డిఫరెంట్గా ఉంది. అల్లు అర్జున్ గారి గెటప్ కానివ్వండి, అదంతా ఆ కాస్ట్యూమ్, నాకు తెలిసి ఆ కాస్ట్యూమ్కే చాలా టైం పట్టొచ్చేమో. ఎందుకంటే చూస్తుంటే ఆ మొత్తం చూస్తున్నాం కదా, టైం బాగా తీసుకోవచ్చు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని అనిపిస్తుంది పుష్ప 2 కోసం కూడా. సో హీరోయిన్ పోస్టర్ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు కదా శ్రీవల్లి క్యారెక్టర్, వెయిట్ చేస్తున్నారు. అదే నాకు తెలిసి తను కూడా క్యారెక్టర్ చాలా బాగుంది ఇందులో ప్లే చేయడం తను. సో అదే త్వరలో చేయొచ్చు మేబీ అనుకుంటున్నాను. ఓకే, సో కొత్త హీరోయిన్ పెట్టే ఛాన్స్ ఉందంటారా, ఆమెనే ఉంటుంది అనుకుంటున్నాను? లేదు, కొత్త హీరోయిన్ ఛాన్స్ లేదు. ఎందుకంటే తన్నే రష్మిక మందన్ గారే పెట్టే ఛాన్స్. ఎందుకంటే సుకుమార్ గారు మళ్ళీ సేమ్ క్యాస్ట్ వాళ్ళనే తీసుకుంటున్నారని వచ్చింది కదా. సో కొత్త వాళ్ళు ఎవరు లేరు, నాకు తెలిసి సేమ్ రిపీట్ అవుతుంది క్యాస్ట్ అని. పుష్ప మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది కదా, పుష్ప 2 మూవీకి ఇంకా ఎలాంటి అవార్డ్స్ రావచ్చు అనుకుంటున్నాను? అదే అల్లు అర్జున్ గారు మరి ఆ పుష్ప 2 ఆ యాక్టింగ్ కానీ దానికి నేషనల్ అవార్డు రావడం జరిగింది. మనమంతా ఒక తెలుగు వాళ్ళగా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యాం, ఎందుకంటే మన తెలుగు నటుడిగా ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారికి రావడం. సో హ్యాపీగా ఉంది ఆ టైంలో. బట్ ఈసారి కూడా అల్లు అర్జున్ గారి క్యారెక్టరేషన్ ఇంకా కొత్తగా ఈసారి కూడా ఉండబోతుంది నాకు తెలిసి. ఎందుకంటే సుకుమార్ గారు ఆ రోజే అన్నారంట ఆ సినిమా అప్పుడు, ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొట్టబోతున్నారు డార్లింగ్ అని బన్నీ గారిని అన్నారంట. అలా జరిగింది. సో ఇది కూడా యాక్టింగ్ పరంగా అయితే అల్లు అర్జున్ గారు ఎంత కష్టపడతారని మనకు అందరికి తెలుసు. సో చాలా ఆస్కార్ అవార్డు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? ఆస్కార్ లేదండి, ఆస్కార్ అది ఇంకా పెద్దది కదా. సో ఆస్కార్ రాదు. బట్ మేబీ అవార్డ్స్ ఇంకా అల్లు అర్జున్ గారికి దీంతో ఇంకా అవార్డ్స్ ఏదన్నా ఉంటే మాత్రం అల్లు అర్జున్ గారికి మళ్ళీ పుష్ప 2 ద్వారా వస్తుందని చెప్పొచ్చు మనం. అల్లు అర్జున్ నుంచి ఇంకా ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
అల్లు అర్జున్ గారా? అల్లు అర్జున్ గారు ఇప్పటివరకు చాలా చేసేసారు ఆల్రెడీ. వేరియేషన్స్ కానీ, లవ్ కానీ, సెంటిమెంట్ అన్నీ చేసేసారు. ఇంకా ఇంకా చూద్దాం ఆయన ఇంకా డిఫరెంట్గా, ఇంకా ఆయనకు కూడా ఇంకా ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో. కానీ ఎప్పటికైనా అల్లు అర్జున్ గారు మనందరి కోసం, ఫ్యాన్స్ కోసం తప్పకుండా డిఫరెంట్గానే ట్రై చేస్తారు. రొటీన్గా అలాంటి మూవీస్ చేయకుండా డిఫరెంట్గా ప్రయత్నిస్తూ ఉంటారు. డైలాగ్ చెప్పండి ఒకసారి పుష్ప నుండి మీకు నచ్చినది. పుష్ప డైలాగా? ఓకే. రే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? పుష్ప అంటే ఫైర్, నీ ఎవ్వ తగ్గదలే.